హాయ్ ఫ్రెండ్స్, సుభానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండి హసన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం గుడిమెట్ట కొత్తపల్లి గ్రామంలో ఉన్నాం. అన్న దగ్గరికి వచ్చినాం. అన్న మన దగ్గర నారు తీసుకొచ్చుకున్నాడు. అసలు ఏంటి పరిస్థితి అన్న? ఇప్పుడు వర్షం పడుతుంది కదా, ఎన్ని రోజులు అయిందని ఇప్పుడు పడబట్టి? వర్షం పడబట్టి ఇప్పటికి బాగా గట్టిగా పడబట్టి 3 రోజులు అవుతుంది. అంతకుముందు వారం నుంచి కంటిన్యూ పడుతూనే ఉంది. ఈ వర్షం ఇప్పుడు ఇప్పుడు అంటే ఇప్పుడు ఇది వాలంపు ఉంది కాబట్టి ఇట్లాంటి పొలాలకి ఏం కదా? ఏం కాదు, ఇట్లాంటి పొలాలకి ఏం కాదు. ఒక రేగడి నెల తప్ప ఎర్ర నెలకైతే ఏం కాదు. ఓకే, కాప్ స్టేజ్లు ఉంటే దెబ్బ తింటారు, ఈ వయసులో ఏం కాదు. అంటే ఇది ఎన్ని రోజుల మొక్క అన్న? ఇది నెల వారం అయింది. నెల వారం అంటే 40 రోజుల లోపు మొక్క అయితే ఏం కాదు. అంటే పూత పిందె వస్తే మాత్రం ఈ వాన ఎఫెక్టే. పూత రాలిపోద్ది, ప్లస్ కాయ కూడా తాలుగా అవుతుంది. అయితే మొక్కకైతే ఎటువంటి డ్యామేజ్ అయితే జరగదు కదా? ఏం కాదు. రేగడి నెలలు అయితే ఇంత హెవీ వర్షానికి ఇబ్బంది పడతాయేమో కానీ రేగడికి అయితే ఎర్ర నెలలకైతే ఎటువంటి సమస్య ఉండదు. ఇప్పుడు ఒకవేళ ఈ పోయిన సంవత్సరం మీ ఊర్లో ఎన్ని ఎకరాలు వేసింటారా? పోయిన సంవత్సరం మా ఊర్లో దాదాపు 200 పైన 250 ఎకరాలు వేసిండ్రు. ఈ సంవత్సరం దాంట్లో 50% కూడా లేదు. కొంతమంది రైతులు పూర్తిగా మానేసిండ్రు, కొంతమంది రైతులు తగ్గించేసిండ్రు. పెట్టిన రైతులు 4 ఎకరాలు వేసినారు, 2 ఎకరాలకు 3 ఎకరాలకు వచ్చారు. కొంతమంది రైతులు పూర్తిగా పెట్టకుండా మానేసిండ్రు. ఓకే, అన్ని 40 రోజుల స్టేజ్ ఏమన్నా ఇంకా ముందు నాటిన ఏమైనా ఉన్నాయా? 2 నెలలు దాటినాయి. ఇంతకన్నా ముందు నాటిన అయితే లేవు, దీని తర్వాత ఉన్నాయి. నెల రోజులు, 25 రోజులు, 15 రోజులు అట్టున్నాయి. ఇప్పుడు కొంతమంది అంటే మార్కెట్ కొంచెం పెరిగేసరికి నెల రోజులు ఉన్నాయి. అబ్బా, ఎక్కువ నెల రోజులే. అంటే ఈ మధ్య మార్కెట్ పెరిగేసరికి నాటుకోలేదని బాధపడే వాళ్ళు కూడా ఉంటారు కదన్నా? అదే అంటే ఇప్పుడు ఇంకా సమయం మించిపోయింది కాబట్టి ఏం చేయలేదు. ఇప్పుడు ఇట్లే ఒక వారం వర్షం పడింది అనుకో, అంటే మళ్ళీ చెప్తుంది కదా 26వ తారీఖు తుఫాను. ఈ వర్షం వల్ల ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుంది అన్న మిరపకు? ఈ సైజు ఉంటే ఏమి ఇబ్బంది ఉండదు. ఎంత వాన వన్నా టెన్షన్ పడాల్సిన పని లేదు. మొక్క కూడా చనిపోదు. పెద్దదైతే కాపు స్టేజ్లు ఉంటేనే మొక్క చనిపోవడం అట్లాంటివి జరుగుతాయి. అంతకు మించి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. పొలాలు అయితే ఏం కావు. రేగడికి అయితేనే అది కాపు దశలో ఉంటే మన ఏరియా విల్టు అనేది ప్రాబ్లం రాదులేనా? అంటే ఇప్పుడు కర్నూలు చాలా తక్కువ విల్టు అంటే అదే నెట్ లాగా వచ్చి చనిపోవడం చాలా తక్కువ. మా ఏరియా కొత్తపల్లి అయితే చాలా తక్కువ.